హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామినేషన్స్ అనేవి దగ్గర పడిపోయి ఏపీలో రేపటి నుంచి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక తెలంగాణలో ఒక 4-5 రోజులు మార్చి 6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎగ్జామినేషన్స్ మరింత దగ్గర పడ్డాయి. ముఖ్యంగా ఏపీలో రేపటి నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా మీరెంత బిజీగా ఉన్నా కూడా ఒక 2 మినిట్స్ కేటాయించండి. రేపటి ఎగ్జామ్ని ఎలా ప్రజెంట్ చేసి మీరు మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపటి నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో 9 గంటలకు ఎగ్జామినేషన్ కాబట్టి 8:30కే మన ఎగ్జామినేషన్ సెంటర్కి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. 8:30కి ఎగ్జామినేషన్ సెంటర్కి మనం రీచ్ అవ్వాలంటే మీరున్న ప్లేస్ నుంచి 8:30కి అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ముందు ప్రీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. దానికి తగినట్టుగా మీరు సన్నద్ధం అవ్వాలి. సో ఎగ్జామినేషన్ ముందు రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, అలాగే ఒక 2 సెట్స్ ఆఫ్ పెన్స్ తీసుకోండి. నెక్స్ట్ దాంతోపాటు పెన్సిల్, ఎరేజర్, స్కేల్, అలాగే వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఈ రోజు నుంచే రెడీ చేసుకొని మీ ఇంట్లో ఒక దగ్గర జాగ్రత్తగా ఒక దగ్గర ముందు రోజు ఇప్పుడే రెడీ చేసి ఉంచేసుకోండి. కూడా మీరు ఏ డ్రెస్ అయితే రేపు వేసుకొని మీరు వెళ్తారో ఆ డ్రెస్లో ఎటువంటి పేపర్స్ కానీ ఎటువంటి స్లిప్ మెటీరియల్స్ కానీ దేవి ఉన్నాయా లేవని కూడా ఒకసారి చెక్ చేసుకొని రేపటికి సంబంధించినవన్నింటినీ కూడా ఒక దగ్గర మీరు రెడీ చేసుకొని ఉంచుకొని అప్పుడు రిలాక్స్గా మీరు సబ్జెక్ట్ మీదకి రండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ మీరు ఇప్పటికే చాలా వరకు చదివే ఉంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ గత వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను మీరు ఎలా చదవాలండి. సో ఇప్పుడు దగ్గర పడిపోయింది కాబట్టి టైము వాటి గురించి ఎక్కువగా టెన్షన్ అవ్వకండి. ముందు మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి. ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా కరెక్షన్ చేస్తారు, నేను పాస్ అవుతానా లేదా, ఇటువంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఖచ్చితంగా బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని పేపర్స్ అనేవి తయారై ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ బాగా పేపర్ చూస్తే మీరు చాలా ఈజీగా ఉన్నది అన్నట్టు హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ మీ పేపర్ కరెక్షన్ చేసేవారు కూడా మ్యాక్సిమం స్టూడెంట్ని పాస్ చేయాలని చూస్తారు తప్ప చాలా టఫ్గా దిద్దేసి ఫెయిల్ చేయాలని కానీ లేకపోతే మార్క్స్ తగ్గించాలని ఎక్కడా చూడరు. వాళ్ళకు కూడా ఫెయిల్ చేసినట్టయితే ఖచ్చితంగా దానికి క్రాస్ చెకింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ చేసిన పేపర్స్ని ఖచ్చితంగా వాళ్ళకన్నా పైన ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా వీలైనంత వరకు మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి చూడరు. కాకపోతే జరిగే పొరపాటు అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనం చేసే ఒక చిన్న మైనర్ మిస్టేక్స్ వల్లే మనం కొన్ని ఫెయిల్ అవుతుంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి, ఎగ్జామినేషన్లో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం చేసే మైనర్ మిస్టేక్స్ ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి 8:30కి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి రిలాక్స్గా కూర్చొని ఫస్ట్ మీరు ఎటువంటి టెన్షన్ అనేది పెట్టుకోకండి. మీకు వచ్చిన వాటన్నిటిని అలాగా రీకలెక్ట్ చేసుకోండి, అంతే, అంతకనికి. తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీకు ఇచ్చిన పేపర్ అంతటినీ క్షుణ్ణంగా ఒకసారి చదవండి. మీకు లాట్ ఆఫ్ టైం ఉంటుంది. పేపర్ చూడగానే గజిబిజి అయిపోయి టెన్షన్ అయిపోకండి. నాకు ఈ పలానా క్వశ్చన్ రాదు, ఈ పలానా క్వశ్చన్ వచ్చి ఒకటి ఈజీగా వచ్చింది కూడా చూసి నేను ఇది ప్రజెంట్ చేయగలను లేదా నేను రాయగలను లేదా ఎక్కడ మర్చిపోతానేమో అని. కానీ అలాగే మీకు ఏదైనా రాని క్వశ్చన్స్ ఏవో 2-3 కనబడితే గాబర్ అయిపోయి నేను చదవలేదు అనేసి టెన్షన్ అయిపోవడం, ఇటువంటివేవి పెట్టుకోవద్దు. మీకు 3 అవర్స్ టైం అంటే చాలా లాట్ ఆఫ్ టైం. ఇంత టైం మీకు ఉండేటప్పుడు మీరు ఎంత స్లోగా నెమ్మదిగా రాసినా కూడా మీరు మంచి కవరింగ్ అనేది పేపర్ అనేది కవర్ చేయగలుగుతారు. ఈ ఓఎంఆర్ షీట్ మీకు వచ్చింది పర్ఫెక్ట్గా మీదా కాదు ఒకసారి చెక్ చేసుకోండి. ఓఎంఆర్ షీట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేయండి. అలాగే మీ ఆన్సర్ షీట్ పర్ఫెక్ట్గా అన్ని ఎక్కడ పేజెస్ చేరకుండా ఫుల్ పేజెస్ అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా నీట్గా ఒకసారి చదవండి. చదివి ఇప్పుడు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ పేపర్ అయితే ఏ క్వశ్చన్స్ అయితే మీకు ఈజీగా వచ్చో ఆ క్వశ్చన్స్తోనే మీరు స్టార్ట్ చేయండి. మీకు నెంబర్ అనేది సీరియల్ నెంబర్ అనేది ఆర్డర్ పెట్టుకోకండి. మీకు ఏ క్వశ్చన్స్ సూపర్గా నేను రాయగలను నమ్మకం ఉందో అటువంటి క్వశ్చన్స్తోనే మీరు స్టార్ట్ చేయండి. కనీసం ఒక 4-5 పేజెస్ వరకు మీరు నీట్గా క్వశ్చన్స్ అన్నీ మీరు రాయగలిగితే తర్వాత మీరు రాసే మ్యాటర్ యావరేజ్గా ఉన్న ఏదో ఒక రిలవెంట్ మ్యాటర్తో రాస్తే మీకు రాని క్వశ్చన్ కూడా ఒక రిలవెంట్ మ్యాటర్ పెట్టి ఏదో ఒకటి రాయండి. డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి కవర్ అయిపోతాయి. ముందు మీరు రాసినటువంటి 4-5 పేజీలే మీకు మొత్తం పేపర్ అంతా కూడా మీకు కవర్ చేసే అవకాశం అయితే వస్తుంది. నేను ఈరోజు చెప్తున్నాను, డెఫినెట్గా ఇది మీకు సక్సెస్ అవుతుంది. ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ పేజెస్ మాత్రం బాగా రాయండి.
నెక్స్ట్ మీరు ఎక్కువ మంది మనలో చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్. చాలామంది క్వశ్చన్ నెంబర్స్ అనేది ఈ గాబర్లో క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు వేయడం. క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి మీరు రాసే ఆన్సర్ మీరు కరెక్ట్గా రాసినా కూడా అతను క్వశ్చన్ నెంబర్ వేయకపోవడం వల్ల ఓవర్లుక్లో ఆ ముందు క్వశ్చన్ తన కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఒక్కోసారి మీ మీద కాన్సన్ట్రేట్ చేసి పోనీ సరే మార్కులు వేద్దాం అనుకున్నా కూడా సరే మీరు థర్డ్ కోసం రాయడం మర్చిపోయారు, క్వశ్చన్ నెంబర్ 3 అని రాయడం మర్చిపోయారు. సరే తనే క్వశ్చన్ నెంబర్ రాద్దామంటే తను మళ్ళీ మీరు బ్లాకింగ్తో క్వశ్చన్ నెంబర్ మీరు బ్లాకింగ్తో ఆన్సర్ రాశారనుకోండి, ఆయన దగ్గర బ్లాకింగ్ లేకపోవచ్చు. మళ్ళీ మీ బ్లాకింగ్ కోసం మళ్ళీ ఎవరి దగ్గరకు అడిగి మళ్ళీ అక్కడ క్వశ్చన్ నెంబర్ వేయడం అనేది అంత ఇంట్రెస్ట్ పే చేసి ఎగ్జామ్లు అనేది చేయడం కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాడు. సో అందుకు మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ ఒక క్వశ్చన్లో ఏ బి అని ఉండేటప్పుడు మీరు ఏ రాస్తున్నారా బి రాస్తున్నారా. సపోజ్ మీకు 5th బి రాశారు, తర్వాత 5th ఏ వచ్చు అనుకోండి, తర్వాత 5th ఏ రాశారు, ఖచ్చితంగా రాయండి, పర్వాలేదు. 5th బి, తర్వాత 5th ఏ రాసినా ఏమైపోదు. క్వశ్చన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఆ రాసే నెంబర్ కూడా మార్జిన్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి, అంటే మార్జిన్కి లోపటే ఉండాలి తప్ప మార్జిన్కి బయట ఆన్సర్ వైపు రాకూడదు. ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేయండి. తర్వాత మీరు పేపర్ అంతా రాసిన తర్వాత ఒక్కసారిగా ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మీరు రాసేటప్పుడు డయాగ్రామ్స్ అవసరం వచ్చిన టేబుల్స్ అవసరం వచ్చిన బార్ చార్ట్స్ అవసరం వచ్చిన ఎక్కడ మీకు అవకాశం దొరికితే అక్కడ నీట్గా వాటికి డయాగ్రామ్స్ అవన్నీ కూడా వేయడం వల్ల మీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి మొత్తం చదవకపోయినా ఒక్కోసారి మీరు రాసే డయాగ్రామ్ చూసి కూడా మీకు మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది. అంటే పేపర్ దిద్దే ఎగ్జామినర్ తలక సైకాలజీ మీరు రాసే ప్రజెంటేషన్ పెట్టాలనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దాన్ని మిస్టేక్ చేసుకోకండి. ఎగ్జామినర్కి మార్క్స్ వేయాలనే ఆలోచన ఉన్నా అతనికి అవకాశాన్ని మనం ఇవ్వాలి. అవకాశం తనకి ఏ విధంగా మనం ఇస్తే తనకు మార్క్స్ వేస్తాడన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే క్వశ్చన్ నెంబర్స్ మిస్ అవ్వకుండా ప్రజెంటేషన్ నీట్గా చేసి తనకి ఎంత అవకాశం ఇస్తే తను వీలైనంత వరకు మార్క్స్ వేయడానికే చూస్తారు. ఎగ్జామినర్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ చేయడానికి చూడరు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకండి. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మార్క్స్తో మీరు పాస్ అవుతారు. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. మంచి స్కోరింగ్ కూడా తెచ్చుకుంటారు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఎక్కువ మార్కులు కూడా మీకు వస్తాయి. బట్ మీ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ రానట్టు ఉన్నట్టయితే ఎక్కడ విడిచిపెట్టకండి. ఏదో ఒక కంటెంట్ రెలవెంట్ కంటెంట్తో మీరు మెటర్ రాయండి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే పేపర్ రాస్తుంటారు, మధ్యలో ఒక క్వశ్చన్ తర్వాత రాద్దామని అని చెప్పి దాన్ని బ్లాంక్గా విడిచిపెట్టేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేస్తారు. తర్వాత లాస్ట్లో టైం చాలకపోయి కానీ లేకపోతే ఇది మర్చిపోయి కానీ నాకు ఆన్సర్ గుర్తు రావట్లేదని కానీ ఆ బ్లాంక్ అలా విడిచిపెట్టి వదిలేస్తారు. ఒకవేళ మీరు అది పేజీ వరకు బ్లాంక్ అలా విడిచిపెట్టారనుకోండి, మీకు పేపర్ కరెక్షన్ చేసేవాడు బై మిస్టేక్ మీరు బ్యాక్ రాసింది చూడకపోతే మీరు లాస్ అవుతారు. సో అలాగా వీలైనంత వరకు ఏదో ఒక మ్యాటర్ రాసేయండి. ఒకవేళ ఏ మ్యాటర్ రాయడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక క్రాస్ చేసేసి కిందన పీటీఓ అని రాయండి. రాస్తే డెఫినెట్గా వెనక్కి ఉన్నది అనే కాన్సెప్ట్ డెఫినెట్గా ఎగ్జామినర్ డెఫినెట్గా తను బ్యాక్ చూస్తాడు. తర్వాత ఈరోజు టైం ఎక్కువ అయిపోతుంది. ఈరోజు టైం కూడా మీరు మ్యాక్సిమం ఎంతవరకు చదవగలితే అంతవరకు చదివేసి హ్యాపీగా రిలాక్స్గా పడుకోండి. మార్నింగ్ ఎర్లీగా లేచి ఒకసారి అంతా పైన అలా రివిజన్ చేసుకుంటూ ఎర్లీగా అక్కడికి వెళ్ళిపోండి. చదువుకుంటూ ఉండిపోయి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడం మాత్రం లేట్ చేయకండి. ఎగ్జామినేషన్ సెంటర్కి తొందరగా వెళ్ళిపోండి. ఎగ్జామినేషన్ చాలా బాగా రాయండి. రేపు మళ్ళీ మీకు ఇదే వీడియోతో మీకు షేర్ చేసుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ది AP intermediate students. Thank you so much for watching. This is your Madhusudan. Thank you.